సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. డిసెంబర్ లో నేను ఒక హాస్పిటల్ కు ఒక అమ్మాయి, నాకు తెలిసిన అమ్మాయి ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఏడుస్తుంది. ఏమైంది తల్లి అని అడిగిన. అంటే నాకు యూట్రస్ ప్రాబ్లం వచ్చింది, నేను హాస్పిటల్లో ఉన్నా. మరి ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మా అమ్మ నాన్న ఎవరు నన్ను హాస్పిటల్ దగ్గరకు వచ్చి చూడడానికి రాలేదు, నేను హాస్పిటల్ ఒక్కదాన్నే అడ్మిట్ అయ్యి ఉన్నా, నా దగ్గర రూపాయి లేదు, నన్ను ఏం చేయమంటారని అడిగింది. నాకు కొద్దిగా, నేను ఆడవారి పక్షపాతిని జనరల్గా. ఇమ్మీడియట్గా డ్రైవర్ను పిలిచి నేను హాస్పిటల్కి పోయి సమ్ అమౌంట్ తీసి అమ్మాయి చేతిలో పెట్టి పక్కన ఆమె అసిస్టెంట్ ఉంటే ఆమెకు 10,000 ఇచ్చి సామాన్లు ఈమెకి ఏమేమి కావాలో బ్రెడ్ ఫ్రూట్స్ అన్నీ కొని తల్లి అని చెప్పి అమ్మాయితో మాట్లాడి బయటికి వస్తుంటే నన్ను అభిమానించే ఒక పీడియాట్రిషియన్ అమ్మాయి డాక్టర్ ఎదురుగా వచ్చింది. స్వామి డాక్టర్ ఎక్కడికి వచ్చారు అంటే, అమ్మ నువ్వేంది తల్లి ఇక్కడ ఉన్నావు అంటే, నేను ఇక్కడ డాక్టర్ను గురువు గారు. ఓకే రైట్. ఒక సెల్ఫీ తీసుకుంది, నా నెంబర్ అడిగింది, నా పర్సనల్ నెంబర్ ఇచ్చిన, వచ్చేసిన. ఇది డిసెంబర్లో జరిగింది, 2025 డిసెంబర్లో జరిగింది. మేలో ఈ 2026 మేలో నాకు ఆ డాక్టర్ నాకు మెసేజ్ పెట్టింది. ఏమనంటే, గురూజీ నాకు ఇంకా పెళ్లి కాలేదు కదా, నాకు సంబంధం వచ్చింది, ఆ సంబంధం మీరు ఏమన్నా కలుస్తుందా కలవదా చెప్పండి అని. సరే తల్లి చెప్తా అని. అబ్బాయి పుట్టినటువంటి సమయం సంధికాలంలో పుట్టిండు అంటే అది ఒక 10 నిమిషాలు అయితే వేరే రాశిలోకి వెళ్తుంది. అందుకని క్లారిఫికేషన్ కోసం ఈ అమ్మాయికి నేను ఫోన్ చేస్తాను, టైం కోసం. 8 రోజులు చేసిన ఫోన్ లిఫ్ట్ చేయలే అమ్మాయి. లిఫ్ట్ చేయకపోతే నేను అమ్మాయికి మెసేజ్ పెట్టిన, ఎనీ ప్రాబ్లం అని పెట్టిన. ఎస్ దెర్ ఈజ్ ఏ ప్రాబ్లం అని పెట్టింది. అనగానే నాకు ఇంకా సర్రమని నేను ఫోన్ చేసి ఏందమ్మా మెసేజ్ పెట్టినావు, నువ్వేమో నాకు రెస్పాండ్ అవ్వట్లేదు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడిగిన. లేదండి దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం అన్నది. ఏం ప్రాబ్లం అన్నా. మీరు మా హాస్పిటల్కి వచ్చిర్రు, మీకు డిసెంబర్లో గుర్తుందా? అవును తల్లి వచ్చిన. ఏమైంది? మీరు ఎందుకు వచ్చిర్రు? ఇట్లా జరిగింది తల్లి వచ్చిన. లేదు నాకు 5 రోజుల కింద తెలిసింది మీరు అమ్మాయిని చూడడానికి వచ్చిర్రు అని. తప్పేముంది దీంట్లో? ఏం లేదు, మా హాస్పిటల్లో అమ్మాయికి 3వ అబార్షన్, అది యూట్రస్ ప్రాబ్లం, మీకు అబద్ధం చెప్పి డబ్బులు తీసుకుంది. సో నేను అనే పాయింట్ ఏంటంటే, ఈ అమ్మాయి నన్ను జస్టిఫికేషన్ చేసింది. ఏమని? నువ్వు ఆ అబార్షన్ అయిన అమ్మాయిని చూడడానికి వచ్చినావు కాబట్టి నువ్వే క్యారెక్టర్లెస్ ఫెలో, అలాంటి అమ్మాయిని చూడడానికి వచ్చినావు అంటే నువ్వు వేస్ట్ కానివి. అలా ఎలా అనుకుంటా? ఇట్లా ఎన్నిసార్లు కొట్టించుకోమంటావు నన్ను? మంచి చేయడానికి వెళ్ళారు, సహాయం చేయడానికి వెళ్ళారు, ఈ అమ్మాయి అపార్థం. చివరికి నువ్వు నమ్మవా అమ్మ, నేను ఒక 2 బెల్టులు కొని, బెల్టులు లిటరల్గా ఇప్పుడు నేను ఎప్పుడైనా లైఫ్లో బెల్ట్ వేస్తాను, ఎందుకంటే నేను లుంగి మీద ఉంటా. 2 బెల్టులు నా యాంగర్కి వేసుకొని ప్రతిరోజు దాన్ని చూస్తుంటా. ఎందుకు? ఎంతమందితో దెబ్బలు తినాలి లైఫ్లో ఇట్లా. మన ఒక అమ్మాయి వచ్చింది, నేను ఒక ఇన్ఫ్లుయెన్సరు, నాకు హెల్ప్ కావాలి. ఏం కావాలి తల్లి? నాకు ఒక ఐఫోన్ ఇప్పించండి. iPhone 17 Pro Max భారతదేశంలో ఐఫోన్ కానీ శాంసంగ్ కానీ లాస్ట్ 10 సిరీస్ నేను లాంచ్ చేస్తున్నా. లాంచ్ చేయగానే 10 ఫోన్లు కొని IAS-లకు కానీ సినిమా వాళ్ళకి కానీ ఇవ్వడం నాకు అలవాటు, గిఫ్ట్ ఇవ్వడం. వెంబడే ఒక ఫోన్ తెప్పించి అమ్మాయికి ఇప్పించిన తర్వాత అమ్మాయి ఫోన్ చేసి ఏమంటది, నా ఫ్రెండ్ ఫోన్లో ఫోటోలు బాగా వస్తున్నాయి, మీరు ఇచ్చిన ఫోన్లో బాగా రావట్లేదు ఫోటోలు అంటే. ఆ ఉద్దేశం ఏం తెలిసి డూప్లికేట్ ఫోన్ అని. డూప్లికేట్ ఫోన్ మీరు ఇచ్చారా? ఏంటి దెబ్బ మీద దెబ్బ అంటే సహాయాలు అనేది ఏంటంటే, సమాజం అట్లా ఉంది తల్లి. గుర్తించే స్థితిలో సమాజం, మనం చేసిన హెల్ప్ను గుర్తించే స్థితిలో సమాజం లేదు. వాళ్ళు ఏమంటారు అంటే, రేపు పొద్దున మనం ఏమైనా అడిగినాం అనుకో, నీకు ఆ రోజు నేను సహాయం చేసాను, నీ తీటకు నువ్వు చేసినావు అంటారు. అందుకని ఏమైపోయింది అంటే, ఇప్పుడు నాకు ఏదో సమస్య వస్తుంది, వాడు ఎవడో వచ్చి నా దగ్గర ఉంటాడు. ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఉదాహరణ, నిత్యం చచ్చేవాడికి ఏడ్చేవాడు ఎవడు అంటే, రోజు చచ్చిపోయినానికి ఎవడు ఏడుస్తాడు? ఇప్పుడు నా గురించి రోజు ఏదో ఒకటి వస్తుంటది, లేదా ఏదో ఛానల్లో నా గురించి పెద్ద పెంట పెట్టిండు అనుకుందాం, నేను ఏడ్చుకుంటూ కూర్చోవాలనా? ఇక వాడు నేను కొద్దిగా నారాజు కూర్చోగానే ఎవడో నా దగ్గరకు వస్తాడు, గురుగారు నేను మీకు ధైర్యంగా ఉన్నా, నేను మిమ్మల్ని కాపాడుతా అని నాతోని ఆ 2 రోజులు గడుపుతాడు. ఇక జీవితాంతం అని నేను పోషించాలి. ఎందుకు అంటే, ఆ రోజు నీ ఎంబడలేనా నేను? ఆ 2 రోజులు నీ ఎంబడున్నా నేను. ఆ రోజు నిన్ను పలాంటి ఎవడు తిట్టిండు కదా, నేను నీ ఎంబడి 2 రోజులు గడిపినా కాబట్టి ఇక నువ్వు జీవితాంతం నాకు ఊడిగం చేయాలి. సహాయం చేసి తిరిగి సహాయం పొందడానికి. ఈ సహాయం ఎక్కడదమ్మా? అంతే. భయపడేటోనికి సహాయము. నువ్వు భయపడు మన బ్లడ్ అనే లేదు. నేనే 100 మందికి ధైర్యం చెప్పేటోని. అంటే నేను ఏంటంటే, చిన్న సహాయం లాస్ట్కు ఎట్లయిపోయిందంటే, మనం చాయే గ్లాసు తీసి పక్కకు పెట్టినోడు కూడా ఆ రోజు నీకు చాయ్ గ్లాసు తీసి పక్కకు పెట్టలే అంటాడు. అందుకని ఏమైపోయిందంటే, స్నేహితులను కానీ బంధువులను కానీ ఎవరిని సహాయం అడగడం బంద్ చేసిన. నేను అందరికీ కూడా అదే చెప్తా. ఇంకోటి తెలుసా ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే, ఇప్పుడు ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్లో నందు అని ఒక NRIకి సంబంధించినటువంటి హడావిడి జరిగింది. నందూస్ వరల్డ్ అంటే ఎక్కడికి వెళ్ళిపోయారు జనాలు అంటే, ఆమె
లండన్ సిటిజన్, యూకే సిటిజన్. యూకే సిటిజన్. అవును, ఆమెను పట్టుకురావాలనంటే ఒక 50 నుండి 100 కోట్ల రూపాయల ఖర్చు వస్తుంది భారతదేశానికి. రైట్, కరెక్ట్. మనకు ఆ విషయం తెలియదు. మనం అరెస్ట్లను వేసేస్తాం, ఉరిశిక్షను వేసేస్తాం, సంపినమని వేసేస్తాం. మన ఇష్టం వచ్చినాయి మనం వేసుకుంటాం, మనకు నచ్చినాయి మనం వేసుకుంటాం. మనకు బేసిక్ నాలెడ్జ్ ఏం లేదంటే బట్ చాలా మంది మోసపోయారని చెప్పేది తల్లి. ఇక్కడ మోసం గురించి నేను మాట్లాడతలేను. మీ తప్పు మోసపోవడం అంటే మిమ్మల్ని నమ్మిరు కాబట్టి మోసపోయారు. ఎవడు నమ్మమన్నాడు మిమ్మల్ని? నేను అనే పాయింట్ ఏంటంటే ఎవడు నమ్మమన్నాడు? నమ్మిన దగ్గరనే మోసం ఉంటుంది. నేను దాని గురించి మాట్లాడతలేను. నేను మాట్లాడేది క్వశ్చనింగ్ నాలెడ్జ్ గురించి మాట్లాడుతున్నాను. ఒక సిటిజన్ ను ఇండియాకు పట్టుకురావాలి అంటే ఇంటర్పోల్ ఇన్వాల్వ్ కావాలి, దేశ ప్రధాని ఇన్వాల్వ్ కావాలి, ఒక స్టేట్ సీఎం ఇన్వాల్వ్ కావాలి, వాళ్ళ మీద ఇంటర్పోల్ కనెక్షన్ కావాలి, వాళ్ళని తీసుకురానికి ఇక్కడ నుండి స్పెషల్ టీమ్ అరేంజ్ చేయాలి. అక్కడికి పోయినాక లండనోడు మనకు పర్మిషన్ ఇయ్యడు, మనతో మనం యుద్ధం చేయాలి. ఇప్పుడు లండన్ బార్డర్లో తెలుగుదేశానికి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి లండన్కు యుద్ధం అవుతుంది. ఆ యుద్ధంలో ఆమెను పట్టుకురావాలి. చాలా పెద్ద ప్రాసెస్. సో ఇవేం తెలియకుండా నందుని చంపేసిరు రాత్రి అని ఒకడు పెడతాడు, నందుని లేపుకొచ్చిండు అని ఒకడు పెడతాడు. నేను అనే బేసిక్ సెన్స్ చాట్ జీపీటీ ఉంది, అడగండి. ఒక సిటిజన్ పట్టుకురావాలంటే ఏమవుతుందో అడగండి. ఇదే తెలివి మనకు ఉంటే కింగ్ ఫిషర్ అని ఎప్పుడో పట్టుకోద్దురు కదా. అంతే కదా. మీరు ఎందుకు ఇట్లా చేస్తారు అంటే నేను దీనికోసం భయపడి, వీళ్ళు వేసేదానికి భయపడి, లేకపోతే నేను అదే ఏంటంటే కష్టం వస్తే ఎవరితో షేర్ చేసుకోకండి. ఏమవుతుందంటే కష్టం రావడం కంటే మీరు కష్టాన్ని షేర్ చేసుకోవడం వల్ల సమస్యలు ఎక్కువ ఇస్తాయి. కరెక్ట్. బేసిక్ ఏం చేస్తావు నువ్వు? నీకు ఒక సమస్య వచ్చింది, దన్నా దోస్తులు ఇద్దరికి, చుట్టాలకి ఇద్దరికి ఫోన్ చేసి నువ్వు టెన్షన్ లో పానిక్ అటాక్ వల్ల 10 మందికి చెప్తావు. ఈ 10 మందిలో నా కొడుకు నీకు పని చేయడు. నువ్వు ఫోన్ పెట్టేసిన మరుక్షణం వాడు ఏం చేస్తాడు తెలుసా? 100 మందికి ఫోన్ చేస్తాడు. అయ్యిందంట, ఆగిందా, ఇది దీనంత యాంకర్ లేదట, ఏడా ఆగిందా, ఇది వాడు చెప్తాడు. నువ్వేం చేసుకున్నావు, సహాయం చేస్తారని ఫోన్ చేసినావు. వాడు ఫోన్ పెట్టే చేసే పనిది. ఇట్లా 100 మంది ఇంటూ 10 వేసుకున్నా 1000 మంది నేను తిడతారు తప్ప ఇలా ఎవడు వచ్చి నీకు సహాయం చెప్పాడు. సో మనకి మనమే సహాయం చేస్తాం. సో నేనేమంటున్నా అంటే మర్డరు, మానభంగం ఈ 2 చేస్తే నేను ఎవడు కాపాడలేడు. బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ ఈ 2 వస్తే నేను ఎవడు కాపాడలేడు. సో ఈ 4కి భయపడు, దేనికి భయపడు. ఇప్పుడు ఉదాహరణ, మీ ఇంట్లో ఎవరికో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ గారు ఆగండి, మా నాన్నగారు వస్తున్నారు, ఆన్ ది వే, ఇప్పుడే మెట్రో దిగిర్రు అన్నాం అనుకో, అవుతుంది? అది ఆగదు. వచ్చే వరకు గిలగిల కొట్టుకొని పీకుతాడు. హార్ట్ స్ట్రోక్ కూడా అంతే. రైట్, ఇది బేసిక్. ఈ 2 బేసిక్. అంటే ఒక మనిషి చచ్చిపోవడానికి ఈ 2 మాత్రమే కారణాలు అవుతాయి. ఎయిడ్స్కు 10 ఏళ్ళు బతుకుతావు, క్యాన్సర్కు మంచి నార్మల్ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్ అయితే జీవితాంతం బతుకుతావు, సచ్చే వరకు బతుకుతావు, అంటే 70 ఏళ్ళు బతుకుతావు. కొన్ని క్యాన్సర్లలో 2 ఏళ్ళకు పోతావు. బట్ ఏదైనా 10 నిమిషాల అకస్మాత్తుగా వచ్చే చావుల గురించి 2. నేను మాట్లాడేది 2. అకస్మాత్తుగా అంటే దేవుడు డిసైడ్ చేసిన ఈ 2. నేను అనేది యాక్సిడెంట్ కాకుండా ఓన్లీ బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, ఇవి కాకుండా ఏది నిన్ను ప్రాబ్లం క్రియేట్ చేయదు. అట్లనే మర్డరు, మానభంగం తప్ప ఏది చేసినా ఏం కాదు. మనిషికి మనిషి సహాయం లేకుండా ఎవడు చేస్తున్నాడు తల్లి? సహాయం ఎవడు చేస్తున్నాడు? ఎవడు చేస్తుండు? మీకు ఇంతవరకు అంటే ఇన్ని ఇయర్స్ అయింది, ఎవరి సహాయం పొందలేదా మీరు ఇంతవరకు? వేణుస్వామి గారి జీవితంలో ఒక మనిషి సహాయం పొందలేదు అపార్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ? నిజాయితీగా ఎవరి దగ్గర పొందలే. అంటే నా నుండి ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవ్వరు చేయలే నాకు హెల్ప్. నేను అనేది ఏంటంటే వీళ్ళకంటే నా పనులు బెటర్ కదా. డబ్బులు ఇస్తే పని చేస్తారు. నేను అనేది నువ్వు ఎవరు ఏమంటాడంటే చివరికి నేను ఇన్నది ఏంటంటే వాడికి బలిసింది వాడు చేసాడు. దిస్ ఇస్ ద ఆన్సర్ ఫైనల్. సహాయం చేస్తున్నాం. సో ఇలాంటి చాలా తగిలాయి కాబట్టి సహాయం చేసినప్పుడు నాకు కాదు తల్లి, చాలా మంది గొప్ప వాళ్ళను మనం తిట్టుకుంటాం. చాలా మంది గొప్ప వాళ్ళు మనుషులను కేర్ చేస్తలేరు అని తిట్టుకుంటాం. వాళ్ళు ఇవన్నీ చూసి వచ్చిర్రు కాబట్టి నేను అనేది ఏంటంటే నాకు తెలిసిన ఒక శిష్యుడు ఉంటాడు. ఎగ్జాంపుల్, వాడు అంతకుముందు నన్ను గురువు గారు అంటాడు. సడన్గా వాని బిహేవింగ్లో నేను ఎట్లా అబ్జర్వ్ చేస్తాను అంటే గురువు గారు పోయి గురువుకి వచ్చింది కథ. దోస్తు నడతాడు, ఏం గురు అంటాడు కదా, ఆ టైప్లో గురువు అని పెట్టిండు మెసేజ్. ఆ గురువు అనగానే నాకు అర్థమైపోతుంది, ఓహో ఇంక దగ్గర పడ్డదిరా అని. దానికి రీజన్ ఏంటి అంత అహం రావడం? ఏం లేదు, వాడు ఏదో కారు కొని ఉంటాడు, వాడు ఏదో కారు కొని ఉంటాడు, వాడు ఏదో చేసి ఉంటాడు, గొప్పతనం చేసి ఉంటాడు. వాని దృష్టిలో ఏంటంటే వాడికి ఏదో గొప్ప. నేను అసలు డోంట్ కేర్, నీ మనీని నిన్ను ఐ డోంట్ కేర్. ఒక పెద్ద తోపు హీరో ఫోన్ చేసిండు నాకు, నా మేనేజర్కు ఫోన్ చేసిండు అపాయింట్మెంట్ కావాలని. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే రూపాయి తీసుకోకుండా పోయి జాతకం చెప్తా. చాలా యారగెంట్గా ఫోన్ చేసి నా మేనేజర్తో యారగెంట్గా మాట్లాడితే, తెలుగు హీరోనా సౌత్ ఇండియన్? తెలుగు హీరోనే. తెలుగు హీరో చాలా యారగెంట్గా మాట్లాడితే నా మేనేజరు
మీరు వస్తారా ఆఫీస్కి, సో గురుగారు రావాలన్నా అంటే, ఏంది మేము రావాలన్నా గురుగారి దగ్గరికి ఓ అంటే నేను అడిగిన ఏందంట అని అడిగిన. చాలా రఫ్గా మాట్లాడుతుంది సార్, 2 లక్షలు చెప్పన్నా అనగానే ఓకే అండి గురుగారు వస్తారు గురుగారు మీ దగ్గరికి 2 lakhs ఛార్జ్ చేస్తారండి. 2 లక్షలా? తోపు అన్నారు కదా మీరే, తోపు హీరో కదా, 2 అంటే ఆయన లక్షలు ఎక్కువ ఉద్దేశం అయిపోయింది. ఏంటంటే నేను హీరోను కాబట్టి వీడు పమేరియన్ కుక్క తోకెట్లా ఊపుతుందో అట్లా ఊపుకుంటూరుకొస్తాడు అనుకుండు వాడు. కానీ మనకు అర్థం కాలే, డబ్బును మనం కేరీ అయ్యాం, స్టేటస్ను మనం కేరీ అయ్యాం. ఎందుకంటే చూసి తంగైపోయినాం. అంటే ఎన్ని కోట్ల ఆస్తుంది సార్ వేణుస్వామి గారికి? వేణుస్వామికి ఆస్తి ఉందా లేదా అనేది ఒక విషయం పక్కన పెడితే, నీకు ఉల్టా ప్రశ్న ఇస్తా. ఒక అమ్మాయి ఒక గుడిసెలో ఉన్న వ్యక్తికి ఏజ్ చెప్పొచ్చు, ఒక కింగ్ను దొబ్బే అనొచ్చు. అది ఆ అమ్మాయికి ఎంత ఉంది? choice. ఆ అమ్మాయికి ఎంత ఉంది? దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రెస్పెక్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రెస్పెక్ట్. నువ్వు గుడిసెలు ఉన్నతో పోయినావు, నాతో పోలే, అది అమ్మాయి ఇష్టం రాబాయ్, అది అమ్మాయి ఇష్టం. డెఫినెట్లీ. నా ఇష్టం, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. నేను ఇదే రెస్పెక్ట్ నేను వేరేటోడు అడిగితే, ఒక అడుక్కున్నటోడు అడిగితే నేను బెండ్ అవుతా.